చాలా కాలం క్రితం అరకులో ఒక దొరగారు ఉండేవారు. అప్పట్లో ఒక అడవి పంది ఈ ట్రైబల్ పీపుల్ని ఇబ్బంది పెడతా ఉంటే ఈ దొరగారు వెళ్ళి ఆ తుపాకీతో గురి పెట్టి దాన్ని మొత్తానికి కాల్చి చంపేసినప్పుడు ఆ ఊరు ప్రజలందరూ కలిపి, అయ్యా నువ్వే మా దేవుడు అని చెప్పి దండలు మొదలు పెట్టేస్తూ ఉంటే, నేను కాదు దేవుడిని, నేను సేవిస్తున్న దేవుడు ఒకడున్నాడని యేసయ్యను ఆ ప్రజలకి ఆయన పరిచయం చేశాడు. అంత గొప్ప సేవ చేసిన ఆ వ్యక్తికి 80వ పుట్టినరోజు వచ్చినప్పుడు అందరూ కూడా ఒక మీటింగ్ అరేంజ్ చేశారు. ఆ సమయంలో ఆ సభకు నేను వెళ్ళినప్పుడు అక్కడ ఉండే వారందరూ కూడా చెప్తా ఉన్నారు, ఈయన ఎవ్వరూ రాని సమయంలో ఇక్కడికి వచ్చారు, ఎంత అద్భుతంగా ఇక్కడ ప్రజలకి సువార్తను ప్రకటించారు, ఒక్కసారి హాస్పిటల్కి వెళ్ళలేదు, ఒక మెడిసిన్ కూడా వేసుకోలేదు, ఆయన మంచిగా ఎక్సర్సైజ్ చేస్తారు, మంచి బాడీ అయింది, మంచి ఫుడ్ తీసుకుంటారు అని అందరూ రకరకాలుగా చెప్తా ఉంటే ఆయన అలా 80 సంవత్సరాలైనా అలా కూర్చున్నాడు అంటూ ఉన్నారు. అంతా అయిపోయింది. అప్పుడు ఆయన్ని కూడా పిలిచారు, ఇప్పుడు మాట్లాడతారని. మరి ఆయన అంత బలంగా ఉన్నాడని అందరూ మెచ్చుకున్నంతగా దాని ఇంటెన్సిటీ చూపించాలి కదా. అందుకని ఆయన రాగానే నౌ ఐ యామ్ 80 అని చెప్పి బల్ల మీద గుడ్డాడు. సో నాకు ఇప్పుడు 80 సంవత్సరాలు, నేను ట్యాబ్లెట్ వాడలేదు, ఏం వాడలేదు, రోజు వాకింగ్, రోజు ఎక్సర్సైజ్ అని చెప్పి ఇది అది అన్నీ చెప్పారు. అందరూ దండలేశారు, అందరూ కూడా మెచ్చుకున్నారు. ఆ సన్మాన్ సభ అయిపోయింది. ఆయన ఇంటికి వచ్చాడు. సన్మాన్ నుంచి ఇంటికి రాగానే ఆయనకి యూరిన్ బంద్ అయిపోయింది. పొట్ట ఇంత పొంగిపోయింది. ఫస్ట్ టైం సన్మానం నుంచి ఇంటి దగ్గర నుంచి హాస్పిటల్కి తీసుకెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. హాస్పిటల్లో డాక్టర్స్ ఏమో కిడ్నీస్ కొట్టేసినట్టున్నాయండి, కిడ్నీ ఫెయిల్యూర్ అనుకుంటా, ఎందుకంటే ఏజ్ ఫ్యాక్టర్ చాలా ఉండొచ్చు కదా అంటుంటే ఈయన కన్నీళ్లు కార్చడం మొదలుపెట్టారట. ఎందుకు ప్రభు 80 సంవత్సరాల్లో ఎప్పుడు లేనిది ఇప్పుడు ఎందుకయ్యా ఎలా వచ్చింది అని ఏడుస్తుంటే అప్పుడు దేవుడు మాట్లాడంట, 80 సంవత్సరాలు నువ్వు ఆరోగ్యంగా హాస్పిటల్కి వెళ్లకుండా, ట్యాబ్లెట్ వాడకుండా, ఎటువంటి సత్తువు తగ్గకుండా ఉండని కారణం వాకింగా, ఎక్సర్సైజా, జిమ్మా, ఫ్రూట్సా, వెజిటబుల్సా, సీడ్సా, దేని కారణమో అదా నువ్వు 80 సంవత్సరాలు ఉన్నందుకు అంటే ఆయన చెప్పాడు, ప్రభువా నువ్వు గనక నన్ను స్వస్థపరిస్తే మరలా కోటం పెడతాను, నేను ఇలా ఉండడానికి కారణం ఏంటో చెప్తాను అని చెప్పగానే మళ్ళీ నార్మల్గా యూరిన్ పాస్ అయింది. ఎటువంటి సమస్య లేదని ఆయన ఇంటికి పంపిస్తే మీటింగ్ పెట్టి ఆయన చెప్పింది ఏంటంటే, నేను ఇలా ఉండడానికి గల కారణము నా దేవుడు, ఆయనకే మహిమ కలుగునుగా కానీ దేవునికి మహిమను చెల్లించాడు.